ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి సార్. మన వెహికల్స్ వాహనదారులు భద్రత కోసం ఈ రూల్స్ అన్నటువంటిది పెట్టడం అయితే జరిగింది. ఇది పై నుంచి వచ్చింది కనుక మనం తప్పకుండా పాటించాలా సర్మాస్? పాటిస్తాం సార్. సార్ మీరు ఆర్డర్ ఇచ్చినారంటే రేపు నా రిటైర్ ఉంది సార్. నా పౌరేమో మీ పౌరేమో చూపిస్తా సార్. వెరీ గుడ్ సర్మాస్ సార్. బండి తాగే బండి పోదారు సార్తో పోదురా నువ్వు పో సార్తో పోదురా సార్. పో సార్తో పో సార్. పో సార్తో పో సార్. పో సార్తో పో సార్. ఆ తిరిగి తాగినాడు చూడు సార్. సార్తో పోదామంటే ఎవరు సార్ అంటున్నాడు చూడు సార్. ఎవడురా నువ్వు ఇద్దరు చూస్తున్నావు? నాకు ఆ మోటు గిడిస్తే ఈ మోటు కొడుతున్నావు, ఈ మోటు గిడిస్తే ఈ మోర కొడుతున్నావు. ఎవడురా నువ్వు? వనాలకు అత్తరంగా తాగి వచ్చినా ఉన్న కల్లా కొట్టు పోయినట్టు పోతానావు కాదా? నీ పేరేం పేరు? మందు ఫుల్ తాగినావు నువ్వు. ఇక చెకింగ్లు గికింగ్లు ఏం లేదు, డైరెక్ట్ నువ్వు ఫైన్ కట్టాల్సిందేనాబా సార్. డిపార్ట్మెంట్ సార్. ఏంది డిపార్ట్మెంట్? డిపార్ట్మెంటా? ఏం డిపార్ట్మెంట్? యా డిపార్ట్మెంట్ చెప్పు. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంటే యా డిపార్ట్మెంట్ చెప్తా పడాలా సార్? తెల్లా మీకు? చెప్తా నాకు తెలిసేది. నీకు తెల్లా? నీ డిపార్ట్మెంట్ అది చెప్పాయా? మనం ఒకటే సార్. ఏడుదిరా నువ్వు కూసేది? మనం ఒకటి అంటే ఇది డిపార్ట్మెంట్ చెప్పురా. ఒకసారి మనం మాట్లాడకైతుందా? వాడు నిండా తాగి తెచ్చినాడు. ఫైన్ కట్టరా ఫస్ట్ సార్. 2000 కదా కడతాలే. నువ్వు కొత్త రూల్స్ వచ్చినాయి ఇప్పుడు. 2000 కాదు నాయనా, 10,000 రూపాయలు డ్రంక్ అండ్ డ్రైవ్. 10,000 కట్టు సార్. తాగినాడని నాతో కట్టించుకుంటున్నా మీరు 10,000. అంటే ఏమి మేమేం కొట్టేస్తున్నాం అనుకున్నావా? ఏ సర్వచ్చ లాస్ట్ రోజు డ్యూటీ అటు కదా, వీనికి చూపి అన్నాడు సార్. వీడిని చూపాలి కాదురా తింటాం అనుకున్నా. 10,000 కొడతాడు రా. 10,000 మాత్రం కొడతాను. నాతో కాదు సార్. దున్నుపోతు మీద వాడిని కురిసినట్లు సార్. ఏది పడితే కిమికి కూడా అన్నాడు సార్. నాతో కాదు సార్. ఇంకా నాకే సర్మాస్ నీటిలో ముసలికి ఎంత పౌరు ఉంటుందో తాగినప్పుడు ఇట్లా కల్లా కొట్లకి అంతే పౌరు ఉంటుంది. అగా నువ్వు ఇప్పుడు ఆడు కూర్చోనైనా నేను పంపిస్తాను. వాడు నిట్ట తప్పు లేకుండా తాగి వచ్చినాడు. ఆటి నుంచి గంట పన్నాడు పైన కొడుకు ఇట్లా పన్నాడు మనకి ఈరోజు. నాకే దగ్గ అయిపోయింది సార్. కాదా చూడలేదు సార్. సర్మా సార్ బండి సైడ్ కి పెట్టు, బీగాలు తీసుకొని వాడిని రేపు పంపిద్దాం. రేపు 10,000 రూపాయలు ఫైన్. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000 రూపాయలు ఫైన్. 2,000 కాదు, గుర్తు పెట్టుకోండి. సైడ్ పెట్టు. చూడు చూడు ఇంకోటి చూడు. ఈ ఊరేమన్నదిరో, ఈ చేను నాదిరా, ఈ రోడ్డు నాదిరా, నాదిరా, ఈ రోడ్డు నాదిరా, ఈ రోడ్డురా నిలబెట్టురా. టచ్చేద్దు. ఎవరు అనుకుంటున్నా నన్ను? ఏమో గానీ ఊరికి సర్పంచ్ నేను. సర్పంచ్ సార్ దగ్గర పావు. ఏ సారు ఉన్నాడు రా. నా పేరు తెలియదు అనుకుంటా. మీ సార్ చెప్పు. అటు పోయి చెప్పుదురా. చెప్తాను పా చెప్తాను పా. మంది అంటున్నాడు సార్. అవును రోడ్డు నాదే ఇది. సరే సరే హెల్మెట్ ఉందా? ఉంది. ఏడుంది? ఇదేంది కాదు హెల్మెట్ తలకాయ పెట్టుకోవాలా? తలకాయ పెట్టుకోకుండా ఆడ సొందర ఇరుక్కించుకున్నావు. నేను చెప్పేది వింటావా సార్? ఈడ పక్కన చేను, ఆ చేనులో అంటే వస్తున్నా నేను. మీరు ఈడ వచ్చి ఈడ ఆపితే ఎట్లా నన్ను? సరే అవన్నీ ఎందుకు, చూసా పెద్ద మనిషి ఉన్నట్టున్నావు. ఫైన్ కట్టు. 100 రూపాయలే కదా, రాయి తీసుకో. ఏ సర్మస్ అదో ఏదా ముసలాడు ఏమనుకుంటా? 100 కాదు, 100 రూపాయలు కాదా స్వామి? ఇప్పుడు 1000 రూపాయలు ఫైన్. 1000 రూపాయలు కట్టు. హెల్మెట్ లేదంటే 1000 రూపాయలు ఫైన్. కొత్త ఫైన్ 1000 రూపాయలు కట్టు. పెద్ద పెద్ద నగరాల్లోనే నేను 100 రూపాయలు కట్టి వచ్చినాడు. ఈ మూట్లో పట్టుకొని నువ్వు 1000 రూపాయలు ఎట్లా కడతారు? పెద్ద పెద్ద నగరాల్లో 100 రూపాయలే, మోట్లోనా 100 రూపాయలే. యాడైనా నీ సేఫ్టీ కోసమే హెల్మెట్. ఇప్పుడు రూల్స్ మారినావా? మీరు చెప్పిన మాట వింటున్నారా? సరిగా హెల్మెట్ ఉంది కదా? హెల్మెట్ ఉంది. ఆడుంది. ఇదేంది? ఆడ ఇరికించుకొని ఆడ దూర్చుకొని పెట్టే ఇట్లా బండి సైడ్ పెట్టి. ఎందుకు పెట్టాలి? అన్ని ఉన్నాయి నా దగ్గర. బండి అన్ని మాట్లాడేద్దాం. అన్ని ఉన్నాయి నా దగ్గర. అన్ని ఉన్నాయి కనుక ఇప్పుడు హెల్మెట్ అన్నావు, హెల్మెట్ ఉంది. హెల్మెట్ నెత్తికి పెట్టుకోవాలా?
ఓన్లీ ఏదో పాము ఊరు పెద్ద ముసలాడు సీనియర్ సిటిజన్ అని నేను రెస్పెక్ట్ ఇస్తా అంటే నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడు. ఇంకా రూల్స్ ప్రకారం అయితే ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం హెల్మెట్ నువ్వు లేకుండా బండి డ్రైవ్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ విత్ 3 నెలలు నీకు లైసెన్స్ రద్దు. మాట్లాడితే ఇరిగే ఎమ్మకే కానీ ఇరుక్కొని ఎమ్ముకోకూడదు ముసలోనికి, అట్లా ఉండాలా? ఆయనకి రూల్స్ తెలియదు. అన్ని ఉన్నాయి నా దగ్గర. 1000 రూపాయలు ఫైన్ కట్టి నీ లైసెన్స్ రద్దయింది. బా స్టేషన్ నుంచి ఎలిమెంట్ ఏం లేదు మనకి, ముగ్గురు మనం. అల్దో నేను ఏం భయపడదు బా, పడుకుంటే నువ్వే చూడు బాత్రూమ్. మళ్ళా నేనున్న పోనీ ఆ పోలీస్ పట్టుకుంటారు మనకి బాగా చెప్తా. యాటికి రా ముగ్గురు పోతున్నారు, ఒకరికి హెల్మెట్ లేదు, లైసెన్స్ ఉందా లేదా, యాటికి అర్జెంటా? అవునవును అర్జెంటే రా. అర్జెంట్ అంత అర్జెంట్ పని అవునా? చూడు ఎంత పని ఉన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయినాయి. మేము ఏది చేసినా నీ సేఫ్టీ కోసమేనా ఫైన్ కట్టండి. 200 300 లేదురా ఏంటి? చూడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ మారినా. ఇప్పుడు ముగ్గురు పోతున్నారు కనుక మీరు 1200 కట్టాలా కొత్త రూల్ ప్రకారం. మీరు హాస్పిటల్లో ఎవరికైనా బాధకు చూసే పోతున్నారా? వెళ్ళారాలే మీరు కానీ ఇప్పుడు ఇట్లా ముగ్గురు పోయినారనుకో మిమ్మల్ని చూసే ఇంకా ముగ్గురు రావాల్సి వస్తుంది కనుక 1200 కట్ట. చూసుకోండి గిరపాటు ఈ సింగం హిస్టరీలోనే లేదురా. 1200 కట్ట. రామమ్మా వాళ్ళు కానీ కానీ ఏ నీ డబ్బులు అయితే నా డబ్బులు అయితే నేనే కట్ కట్ట కట్ట సార్ చెప్తున్నా కట్ట. రే కాదురా ఇదేమన్నా శ్రీమంతం ఫంక్షనా? ఇంటింటికి పోయి బొట్టు పెట్టి అక్క నువ్వు రా అక్క, నీకు బట్టలు పెడతా, నీకు చీరలు పెడతా. రే 1200 కట్టి ఫైన్ కట్టు. చెప్పండి సార్, కడతా సార్. 1200 ట్రిపుల్ రైడింగ్ 1200 ఫైన్ గుర్తు పెట్టుకోండి. పో వెళ్ళిపా. ఇంకోసారి ట్రిపుల్ రైడింగ్ అయినా అనుకో మరి 1200 కట్టాల్సి వస్తుంది. ఇట్లా పని చేసుకోవాలి 1200 కట్టేసి నువ్వు చెప్పేదానికి పోతే అర్జెంట్ ఫోన్ వచ్చాడు లాంటి నేనే కడుతుంటే ఇట్లా పని చేద్దాం సార్ అమ్మా. మనకు మా త్రిపుల్ రాకూడదు, మీకు తెల్లని చేస్తే అదే పనిగా అయిపోతుంది. ఎట్లా కలిసి పదాంపా 1200 ఖర్చు పెట్టేసుమా అవసరంగా. రే ఎవడ్రా నువ్వు ఇంత ఓవర్లోడ్ వేసినావు 2 వీలర్ పైన? సార్ బొరుగులు అమ్ముకుండేవాడు సార్, బారా మసాలా బొరుగు గింజలు ఆడ పల్లెలు పోయి అమ్ముకుండేవాడు సార్. అవునా? అవును సార్. ఏం చేస్తావురా బతకడానికి జనాలు నానా కష్టాలు పడుతున్నారు. అవును సార్, పొట్టు కోసం సార్ కోటి విద్యలో. అయినా మరి ఇంత స్పీడ్ ఎందుకురా? సార్ రకంగా పోతున్నా సార్, మీరు మిమ్మల్ని చూసే దగ్గర ఉంది అది భయపట్టింది సార్. అందుకే కాదు ఇప్పుడు ఆడికి పోతున్నావు, ఇట్లా వ్యాపారం లేదు ఏం లేదు సార్. నేను మా అత్త మామూలు ఊరికి పోతున్నా సార్. ఏమాపా? కాదు సార్, పెళ్ళి ఇన్నేనైనా గానీ వరకట్ మీలేదు సార్ నాకు ఇంకాను. దాన్ని పోయి వాళ్ళు ఎట్లన్నా గానీ వాళ్ళు ఆటకంటే అటు కొట్టి గానీ వాళ్ళు 10 మందిలో కుప్పేసి కానీ పంచాయతీ వేసి కానీ నేను కట్నం తెచ్చేంత వరకు ఇచ్చి పెట్టాను సార్. వాళ్ళు కట్న వేధింపుల కోసం అత్త మామని రాజు రంపాలు పెట్టే పోతున్నావు. మళ్ళీ ఎన్నాలే సార్, ఏమి ఎన్నాలని ఎదురు చూస్తారా? అవునవును వెరీ గుడ్. ఓలే నీకు ఇప్పుడు ఫైన్ కట్టాలా నువ్వు? సార్ కట్టాలంటే ఇంకా వాళ్ళు ఇలా కాదు సార్ కట్టిన దుడ్డా. రామ్మోయ్ ఏదో పాపం పుణ్యం అనేసి నీకు ఏదో అనుకుంటే లే వరకట్నం వేధింపులు చేయడానికి మీ అత్త మామనే తల్లిదండ్రులు లాంటి అత్త మామల్నే రోపించబోతావా? నీకు లైసెన్స్ ఉందా? సార్ లేదు సార్. లైసెన్స్ లేదు కనుక 5000 రూపాయల ఫైన్ సార్. మరి నేను దుడ్డు అయితే ఎట్లా సార్? నేను నాతో లేవు అన్నోటి కట్టలేను. ఏం భయపడద్దు. ఇప్పుడు ఇదేంది ఓవర్లోడ్ వేసినందుకు మరి ఒక 2000 ఎక్స్ట్రా ఫైన్ నీకు. సార్ అన్ని దుడ్లు అయితే ఎట్లా సార్? నేను బీదోడు. నువ్వు బీదోడా? రే ఇంకోటి ఉంది రే, నువ్వు ఇన్సూరెన్స్ ఉందా నీకు? సార్ లేదు సార్. ఇన్సూరెన్స్ లేదు, లైసెన్స్ లేదు, ఓవర్లోడ్ వేసినావు. లే ఇన్సూరెన్స్ లేని దానికి కూడా 2000 లే. సార్ బడ్జెట్ ఎక్కువైపోతే ఇబ్బంది సార్, నాతో రావు అవన్నీ. ఉండు తర్వాత ఒకటి నువ్వు వరకట్నం వేధింపులు ఆ డబ్బుల కోసం చాలా స్పీడ్ పోతున్నావు. లే స్పీడ్ గా నువ్వు డ్రైవ్ చేసినా కూడా నీ బండి దానికి కూడా ఫైన్ 5000. మొత్తం 14000 కట్టరా నువ్వు ఫైన్.
సార్ సార్ అన్ని లేదు సార్ మాతో లేదు సార్. మరి వరకట్నం కోసం వాళ్ళనైతే నువ్వు వేధించవచ్చా? వాళ్ళు ఇదే కదా సార్. 14,000 కడతావా లేదంటే ఏం నీ కథ చెప్పు. సార్ సార్ అన్ని దుడ్లు లేవు సార్, కట్టలేను సార్. నేను కట్టలేవా సార్? బొరగింజలు అమ్ముకుంటేవాడు. మరి బొరగింజలు అమ్ముకునే నీ మకానికి వాళ్ళు పిల్లనిచ్చి పెళ్లి చేసింది ఎక్కువ, పోయి వాళ్ళకి వరకట్నం అడుగుతావా? చూడ 14,000 కడతావా ఏమన్నా కావాలా నీకే? దిగులే సార్ 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 అన్ని దుడ్లు లేవు సార్, కట్టలేదు సార్. సార్ అన్ని దుడ్డు ఇచ్చాకంటే ఈ వ్యాపారం బండి వద్దు, వాళ్ళు పోయి కట్టిన దుడ్లు అడిగేది వద్దు సార్. నేను బతుకుంటే కాశీలో పోయి అడిగే పోతా సార్ నేను. ఇటా ఇంకోసారి వరకట్నం గిరకట్నం అని ఎవరినైనా వేధించినావనుకో లాటి తిప్పేసి చెక్కుతా సార్. బతుకుంటే కాశీలో పోయి నిమజ్జనం సార్. బండి తీసుకోమా సరిగా మర్యాదగా సంసారం చేసుకో. ఇంకోసారి ఇట్లా వరకట్నం గిరకట్నం అంటే ముట్టి ఏదో పాపంలే అనుకోని ఏదో బతుకునేవాడని నేను అనుకుంటే వీడు ఏకంగా పోయి వరకట్నం కోసం వేధిస్తున్నాడు. ఈయన మకానికి పిల్లనిచ్చినది ఎక్కువ. అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. లైసెన్స్ లేదంటే 5,000, ఇన్సూరెన్స్ లేదంటే 2,000, ఓవర్లోడ్ అయినా కూడా 2,000. ఎవడైనా బైక్లు వేసుకొని స్పీడ్ గా పోయినానికి 5,000 ఇప్పటి నుంచి ఫైన్. జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా ఈ కొత్తగా ట్రాఫిక్ రూల్స్ అయితే వచ్చినాయన్నమాట. ఎందుకంటే ఈ రోడ్డు ప్రమాదాలు అవి ఎక్కువగా జరుగుతుండడం వల్ల కొన్ని స్ట్రిక్ట్ గా రూల్స్ అన్నటువంటివి అమలు చేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నారు. నాకు తెలిసి అయితే ఇవి కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవి అనమాట. మీరైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి. మీ అందరిలో చిన్న అవేర్నెస్ తెద్దామని కూడా ఈ వీడియో, అంతేగాని ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని తమాషా చేయడానికి కాదు. మా వీడియో మీకు నచ్చడైతే 10 మందితో పంచుకోండి, ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మీరు గమ్యాన్ని క్షేమంగా చేరుకోండి. సేఫ్టీ డ్రైవింగ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అందరికి కూడా ఈ కొత్త సంవత్సరంలో. అదేవిధంగా మా వీడియో మీకు నచ్చితే 10 మందితో పంచుకోండి. అండ్ మరిన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని అండ్ సేఫ్టీగా ఉండండి.